నా డ్రీమ్ అని కూడా మీరు చెప్పారు కదా. సో ఫ్యూచర్లో మేము మీరు డైరెక్టర్గా తీసే సినిమాలో మీరు కొంతమంది వేరే యాక్టర్స్ని కూడా అనుకుంటున్నారు కదా. సో తెలుగు నుంచి కానీ తమిళ నుంచి కానీ ఎన్ని స్టార్ హీరోస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ సినిమాల్లో మీరు డైరెక్టర్గా? ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ డిటెక్టివ్ 2. ఒక పెద్ద బాధ్యత అది. అంటే నేను అనుకునేది స్క్రిప్ట్ వేరే. బట్ ఓకే, థ్యాంక్స్ టు మిషన్ సార్ నాకు ఈ డిటెక్టివ్ 2, ఎందుకంటే డిటెక్టివ్ 1 మీకు అందరికీ తెలుసు, థియేటర్లో కానీ శాటిలైట్లో కానీ డిజిటల్లో కానీ అన్ని విధంగా పెద్ద ఒక విజయం సాధించింది. సో పార్ట్ 2 వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫస్ట్ టైం దర్శకత్వం చేసేటప్పుడు అందరూ అడుగుతారు, ఇంతమంది ఉన్నప్పుడు ఇతనేం వచ్చి పెద్దగా చేయబోతున్నాడని ఒక విషయం ఉంటుంది. అదంతా గుర్తుపెట్టుకుని నేను చేస్తున్నాను ఇప్పుడు ఆ విషయాలు. సో ఇట్ ఈస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఆ సినిమాలో నేను విజయం సాధించిన తర్వాతే నేను ఏ నటుడు నాకు నచ్చిన నటుడు విజయ్. ఎప్పుడు నేను కథ రాసినప్పుడు విజయ్ నాకు గుర్తొస్తాడు. ఆయన గురించి నేను కథ రాస్తాను. ఒకరోజు నిజంగా ఫోన్ చేశాను నేను, కోవిడ్ అయిన తర్వాత ఆయన మేనేజర్ ఫోన్ చేశాను. వెంటనే అదంతా ఆలోచన లేదు, నంబర్ ఇవ్వండి అని ఫోన్ చేసి, సార్ ఇలా విజయ్ గారికి కథ చెప్పాను. సార్ డైరెక్టర్ పంపించాను. కాదు సార్ నేనే సార్ డైరెక్టర్, విజయ్ కథ చెప్పాను. సైలెన్స్ ఉంది. సార్ నేనే సార్ విశాల్ సార్. అవును సార్ మీరు చెప్పారు కదా ఎవరు సార్? అదే సార్ చెప్తున్నాను సార్, నేనే సార్ డైరెక్టర్, విజయ్కి ఒక కథ చెప్పాను. ఆయన అర్థం కాలేదు. ఆయన సార్ సరే సార్ నేను ఒకసారి చెప్పేసి వస్తాను, నేను అడిగి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, నేను ఒక 1.5 hours టైం కావాలి సార్ కథ చెప్పడానికి. ఒకసారి జరిగింది అలాగా. సో లెట్స్ హోప్. మనం ప్లాన్ చేసేది లేదండి. రత్నం వస్తుందని మార్కెట్ని ముందు నాకు తెలియదు. మార్కెట్ని అయిన తర్వాత నేను అటు ఇటు ఇలా షూటింగ్ అప్పుడు నాకు ఒక అలవాటు, పల్లెటూరు వెళ్ళినా సరే, ఏ షూటింగ్ వెళ్ళినా సరే, అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరో ఏం మాట్లాడుతున్నారు, మన గురించి ఎలాంటి ఏ విధంగా చూడాలని అనుకుంటారు, కోరుకుంటారు అనేది కనుక్కుంటాం. ఆ విధంగా చూసినప్పుడు చాలామంది వచ్చి విశాలు వచ్చి పందెంకోడి భరణి పందెంకోడి పూజ విశాలా కావాలి సార్ చాలామంది చెప్పారు. మా ఇంట్లో కూడా అమ్మ వచ్చి పెద్ద హరి గారు ఫ్యాన్. అరే ఎప్పుడు హరి గారితో మళ్ళీ సినిమా చేస్తున్నాం అని చెప్పినప్పుడు నేను స్ట్రైట్గా హరి సార్ ఫోన్ చేసి, సార్ మన ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దాం సార్ అంటే ఆయన మురిసిపోయారు. నేను వస్తున్నాను సార్ స్వయంగా మీ ఆఫీస్కి అని చెప్పి అలా స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. ఒకవేళ తెలుగులో చేస్తే కనుక ప్రభాస్ గారు అంటే ఇందాక అన్నారు కదా, తెలియదండి. అంటే ఇప్పుడు విజయ్ గారని ఎలా తమిళ్లో అనుకున్నారో అలా తెలుగులో చేయాల్సి వస్తే ఒకవేళ పెద్ద డైరెక్టర్ కింద విశాల్ గారిని అని చూస్తే లేదు, ఫస్ట్ నేను నన్ను పెట్టుకుని నేను ప్రూవ్ చేస్తాను. ఆ తర్వాత సో రత్నం సినిమా విషయానికి వస్తే ట్రైలర్ కట్లో చూస్తే ఒక అమ్మాయిని సేవ్ చేస్తున్నట్లు, అలాగే విశాల్ అంటే యాక్షన్ మూవీస్, యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు స్టోరీ ఏంటి? ఇట్స్ a story about a very angry young man. అంటే చిత్తూరు నగరి బార్డర్లో జరిగే ఒక కథ ఇది. బ్యాక్డ్రాప్ అదే, చిత్తూరు నగరి బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. వచ్చి ఇట్ ఈస్ ఒక మేబీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ విశాల్. అంటే మనం వీధిలో ఎవరైనా మనకు తెలిసిన అమ్మాయి మీద ఎవడైనా చేయి పెట్టేటప్పుడు ఒక 10 మంది సంబంధం లేకుండా ఒక 10 మందిలో వచ్చినప్పుడు మన ఆలోచన వచ్చి పోలీసుకి ఫోన్ చేద్దామా, లేకపోతే పోలీసులు వెంటనే రాదు, మనం ఫోన్ చేస్తేనే వస్తారు, టైం అవుతుంది. కానీ ఆ అమ్మాయిని కాపాడాలి. నిజంగా జరిగేటప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి కాపాడే ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఆ సెకండ్లో ఏం చేస్తాం, మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాలని నేను కోరుకుంటాం. అయ్యయ్యో ఈ అమ్మాయి మనకు తెలియదు అని వదిలేసేది అది వేరే. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎందుకు అమ్మాయిని కాపాడుతున్నాడు, ఏం విషయం అనేది ఈ సినిమా. అది యూఎస్పీ. ఇది దాటి ఇదంతా శుక్రవారం ఎందుకు అనేది ఆ శుక్రవారం రోజు ఉంది. అయితే రీసెంట్గా విశాల్ మూవీస్ చూస్తే కనుక తమిళ్లో ఓకే కానీ తెలుగులో పెద్దగా పోవట్లేదు. సో ఈ మూవీ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నారా? 100% అండి. మనం అంతే చెప్తున్నాం కదా, గురువారం వరకు మనం అందరూ మంచి సినిమాలే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ దేవుళ్ళు డిసైడ్ చేస్తారు శుక్రవారం రోజు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్. తమిళ్లో కానీ తెలుగు కానీ భరణి పూజ 2 విజయం సాధించాం. మళ్ళీ ఆ విజయంతో సాధించాం కదా, జాలీగా ఒక సినిమా చేద్దామని కాదు, దానికంటే బెటర్ సినిమా చేయాలనే ఒక బాధ్యతతో ఇద్దరు కలిసి వస్తున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఎందుకు నేను డిటెక్టివ్ 2 చేయాలి? డిటెక్టివ్ బాగా ఆడింది కాబట్టే కదా డిటెక్టివ్ 2. ఇంకొక ఆ జానర్ అందరికీ నచ్చింది, ఆ షెర్లాక్ హోమ్స్ అనే జానర్ అందరికీ నచ్చింది. అలాంటిది
చాలా సినిమాలు రావట్లేదు ఈ మధ్య కాలంలో, రానే రావట్లేదు, మనం ఎప్పుడో ఒకసారి చూస్తున్నాం. సో అదే ఎక్కడో ఒక కారణం పుట్టాలి కదా, అలా ఆ విధంగా ఈ సినిమా కూడా డెఫినెట్గా April 26 దానికి నేను ఎంత చెప్పినా ఈ మైక్ పెట్టి చెప్పినా శుక్రవారం రోజు వచ్చే కలెక్షన్ వచ్చే ప్రజలు రిపోర్ట్ పెట్టి నేను చెప్తాను. అయితే మిమ్మల్ని తెలుగు వాళ్ళు ఈ అంటే మన అని ఓన్ చేసుకున్నారు, మీ మూవీస్ని ఓన్ Thank you, చేసుకున్నారు, thank you. కానీ ఇక్కడ తెలుగు నుంచి మాత్రం మీకు మూవీస్ ఆఫర్స్ రావట్లేదు. దీనికి పర్టికులర్గా రీజన్ ఏమంటారు? మీకు కసి కోపమే అనుకోవచ్చా? అలా ఏం లేదండి, రోజు వస్తుంది, రోజు కథలు చెప్పడానికి వస్తున్నారు, రోజు కాంబినేషన్తో వస్తుంది. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి మ్యాజికల్ కదా. సడన్గా ఒక సినిమా చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తాం అనుకుని ఇలాంటి ఒక సినిమా చేసే విషయాలన్నీ చెప్పకూడదు కదా అండి. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. రాలేదని కాదు, నేను నా పేర్లు చెప్పకూడదు, అది తప్పు. నేను రిజెక్ట్ చేసిన పేర్లు చెప్పకూడదు కదా, వాళ్ళకి ఒక కెరీర్ ఉంది, అది జరుగుతుంది, ఒక టైం వచ్చినప్పుడు జరుగుతుంది. సో రీసెంట్గా ఈ లాస్ట్ 10 days నుంచి చూస్తే పొలిటికల్గా కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళం అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో తమిళ్లో అయిపోయినాయి కాబట్టి, తమిళనాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. మీ ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలాసార్లు మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రచారంలో ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? వైసీపీ జగన్తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం? నా బాధ్యత వచ్చి నటుడండి, నా బాధ్యత వచ్చి నాకు నచ్చిన భోజనం ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన సినిమా ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను. నేను ప్రచారం వెళ్ళాలని అవసరం, నాకున్న బాధ్యతలు ఉన్నాయండి. నాకు డిటెక్టివ్ 2 డైరెక్షన్కి లండన్ బయలుదేరుతున్నాను. ఈ సినిమా ఆయన జేబులు ఫుల్ నిండుగా ఉండాలి డబ్బులతో. ఈయన నమ్మిన ఎగ్జిబ్యూటర్ బాగా సంపాదించాలి, నా ప్రొడ్యూసర్లు బాగా ఉండాలి. నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మధ్యలో ఇదంతా వదిలేసి నేను ఐ కెనాట్ డూ సంథింగ్ ఎల్స్. అయితే మొన్న మాట్లాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో మళ్ళీ జగనే వస్తారని మీరు చెప్పడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? లేదండి, అప్రోచ్ అవ్వడానికి కోసం నేను చెప్పలేదు. నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వడం అవసరం లేదు. వాళ్ళు ఒక పార్టీ, చాలా పార్టీలు ఉన్నారు, అదంతా ఓకే. అడిగిన ఒక విషయంకి నేను చెప్పాను అంతే, దట్స్ ఆల్. దేర్ ఇస్ నో అదర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ బెనిఫిట్స్, కండిషన్స్ అప్లై అన్నీ నేను కింద చెప్పలేదు. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్పాను అంతేనే. దీని ద్వారా నాకు అక్కడ నుంచి నాకు ఫోన్ వస్తుంది, నన్ను పిలుస్తారు, అదంతా నేను అలా ఆలోచన లేదు. నాకు రావాల్సిన ఫోన్లు శుక్రవారం ఈయన దగ్గర నుంచి రావాలి, ఆ ప్రొడ్యూసర్ స్టోన్ బెంచెస్ ఈ స్టూడియో దగ్గర నుంచి రావాలి, ఆదిత్య మ్యూజిక్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావాలి. సార్ సినిమా సూపర్ హిట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ అని మనసారా చెప్పేది నేను కాసుకుని ఉన్నాను. శుక్రవారం మధ్యాహ్నం షో అయిన తర్వాత మీ దగ్గర నుంచి కూడా. ఇది విషయాలు కదా సార్ ఇక్కడండి. యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు అంటే చేసిందే చేస్తున్నాడు, విషయాలు ఒకే సినిమా లాగా చేస్తున్నాడు అంటే. ఇప్పుడు సినిమా అంటేనే ఒక పాన్ ఇండియా రేంజ్, ఒక ఫ్యాంటసీ, ఒక యాక్షన్, ఇదే రేంజ్లో వస్తేనే అది సినిమా అంటున్నారు. మీలాంటి వాళ్ళు జెన్యున్గా ప్రయత్నిస్తే దానికి అంత ఫోకస్ అనేది రావటం లేదు అని చెప్పి ఒక కామెంట్ అనిపిస్తుంది. సో దాని అలా ఏం లేదండి, ఇంతకు ముందు చేసిన సినిమా మార్క్ యాంటనీ పెద్ద విజయం సాధించింది, మామూలు విషయం కాదు కదా. ఒక మంచి చూసి బాగుందని చెప్పేది వేరే, 100 crore క్లబ్ లేదంటే అందరూ నచ్చిన విషయం. ఇవాళ నేను నిజంగా చెప్తున్నానండి, ఈ 19 సంవత్సరాలు నాకు దొరికిన ఒక మంచి కాంప్లిమెంట్ అని చెప్తాను. ఎన్నో కాంప్లిమెంట్లు వస్తాయి, సినిమా సూపరు సినిమాలు. ఒక అమ్మాయి వచ్చి, నా ఫ్రెండ్ కెనడా నుంచి ఫోన్ చేసి ఒక నిమిషం ఉండరా, సినిమా ఎప్పుడే చూశాను, చాలా బాగుంది, ఒక నిమిషం ఒక అమ్మాయికి ఇస్తున్నానని చెప్పి ఒక అమ్మాయి ఫోన్ ఇచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, సార్ సినిమా ఎప్పుడే చూసాను సార్, చాలా బాగుంది సార్, కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత నవ్వాను సార్, మార్క్ యాంటనీ సినిమా చూసిన తర్వాత, మళ్ళీ ఈ సినిమా వెళ్ళాలని ఉంది సార్, థ్యాంక్ యూ మా అని చెప్పేసి. విన్నావా నువ్వు? థ్యాంక్ యూ మా. రే ఇప్పుడు చెప్తాను రా నిజం, వాళ్ళ నాన్న చనిపోయి 13 రోజులు అవుతుంది, 13 రోజులు ఇంట్లో కూర్చుని ఉందిరా. ఆమెను బయట ఎలాగైనా తీసుకొచ్చి ఆమెను నవ్వించాలని చెప్పి ఏ సినిమాని చెప్పకుండా తీసుకొచ్చి బలవంతంగా థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాం. అరగంట తర్వాత మొత్తం అన్నీ మర్చిపోయి 2.5 గంటలు నవ్వి బయటకు వచ్చి మొత్తం మర్చిపోయి అన్నీ నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చానని ఒక మాట చెప్పింది. వెంటనే విశాల్కి చెప్పాలని,
అది నాకు వచ్చిన విషయం. అంటే డాక్టర్లుగా మాత్రం కాదు, మేము ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా వచ్చి ఒక మనిషి డిప్రెషన్ నుంచి తీసుకురావడం చాలా పెద్ద విషయం అండి. అది నాకు దక్కిన ఒక కాంప్లిమెంట్. అందుకే నేను చెప్తున్నాను, డిఫరెంట్గా చేసేది కంటే అందరికీ నచ్చేట్లాగా, అందరికీ సంతోషం కలిగించేట్లాగా, అందరికీ వచ్చి ఇప్పుడు నేను సినిమాకి వెళ్తున్నానంటే నాకు నచ్చిన హీరో సినిమా చూడాలని నేను వెళ్తున్నానప్పుడు నేను అన్ని విషయాలు మర్చిపోయి ఫోన్లంతా పక్కన పెట్టేసి సంతోషంగా ఒక సినిమా చూడాలి. ఆ 2.5 గంటలు అన్ని మర్చిపోయి చూడాలి. మధ్యలో వచ్చి ఉండండి ఈ పనులు ఆ పనులు చూసారంటే మనం మళ్ళీ దానికి మామూలు జీవితంకి ఆ 2.5 గంటలకి ఏం తేడా ఉంది? సో ఆ 2.5 hours నాకు ఆ హీరో ఇచ్చిన ఎంటర్టైన్మెంటే నాకు కావాలి, ఆ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ అనేది. అదే నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే ప్రజలకు సేవ చేయటం కంటే ముందు ఈ ఇండస్ట్రీలో మోనోపలి అనే దాని మీద మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రతి సినిమా విషయంలో కూడా మీరు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీని మీద వాయిస్ చేసే విషయంలో మీరు సోలోగానే ఉంటున్నారు, మీ వెనకాల నోరెత్తలేని పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీలో మెయిన్గా ఈ సిచ్యువేషన్ గురించి అట్లా ఏమంటారు? సినిమా అనేది మీ అమ్మ కాదు, మా అమ్మ కాదు, ఇది సినిమా. సినిమా అనేది అందరికీ, సినిమా అనేది అందరూ పంచుకోవాలి. చిన్న హీరో అయినా సరే, పెద్ద అయినా సరే, కొత్త హీరో అయినా సరే, పెద్ద హీరో అయినా సరే, కొత్త నిర్మాత అయినా సరే, పెద్ద నిర్మాత, అందరికీ సమం. ఈ వేదిక అనేది సమం. ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఈ మైకులు, ఈ కెమెరాలు అందరూ విషయాలు వచ్చిన వాడు మాత్రం కాదు. ఈ కుర్చీలో వేరే ఎవరైనా కొత్త అబ్బాయి కూర్చున్నా కూడా మీరు అందరూ కూర్చుంటారు. ఫస్ట్ మీకు తప్పట్లు కొట్టాలి. మీరు నాకు కొట్టేది కాదు, నేను మీకు తప్పట్లు కొట్టాలి. తెలుగు మీడియాకు వచ్చి నేను ప్రత్యేకంగా నేను తమిళనాడు మీడియాకు కూడా నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. అంటే ఒక డిఫరెన్సియేషన్ లేకుండా అన్ని హీరోలకి, అన్ని సినిమాలకి ఒకే తర ప్రమోషన్ చేసేది చాలా గొప్ప విషయం. అదే ఆరోగ్యమైన విషయం ఇండస్ట్రీకి. అదే నేను చెప్తున్నాను, ఇండస్ట్రీ అనేది నేను ఎప్పుడు ఒక వాయిస్ అవుట్ చేసేది నా సినిమాకి మాత్రం కాదండి. నేను చెప్పేది విశాల్ అనే వాడికే ఒక ప్రాబ్లం వస్తే, అయితే తెలియని ఒక వ్యక్తికి, కొత్త సినిమా చేసే ఒక వ్యక్తికి, కొత్త డైరెక్టర్కి, కొత్త హీరోకి, చిన్న సినిమాలకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం గతి, వాళ్ళకి చూడాలి కదా. వాళ్ళు సినిమా ఆ శుక్రవారం అనేది ఎవ్వరు, నోబడీ ఓన్స్ దట్ ఫ్రైడే. నేను చెప్పింది మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఎవ్వరు ఆ శుక్రవారం రాకూడదు, నెక్స్ట్ శుక్రవారం రెండని చెప్పేదానికి మీరు ఎవరు? మా ఇష్టం. మేము డిసైడ్ చేసింది ఏప్రిల్ 26 అనేది డిసెంబర్లో డిసైడ్ చేసాం. ఎందుకు సినిమా చేసినాం? ప్రజలు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్ అయిన తర్వాత హ్యాపీగా సరదాగా సమ్మర్ హాలిడేస్లో ఒక సినిమా చూడడానికి వెళ్ళాలి, అందుకే డిసైడ్ చేసాం. మీరు ఈ సినిమా ఈ డేట్లో రాకూడదు, వేరే డేట్లో రెండని చెప్పేదానికి మీకు హక్కు లేదు. మీకు ఎవరు హక్కు లేదు. దేవుడు అనే అతను ఎవరికి ఆ హక్కు ఇవ్వలేదు. సినిమా అనేది సమం అందరికీ. నువ్వురా, నేను వస్తాను, ప్రజలు డిసైడ్ చేయని ఏ సినిమా బాగుందనేది. దానికి ముందు నువ్వు తీసుకుని అధికారం తీసుకుని మీరు మాత్రమే గెలవాలి, మీరు మాత్రమే శుక్రవారం గెలవాలి, మేము కష్టపడి వడ్డీలకి డబ్బులు తీసుకుని సినిమా చేసేటప్పుడు మా కోపం రాదా? మేము కూడా సంపాదించకూడదా? మేము మా నిర్మాతలు కూడా సంపాదించకూడదా? మీరు మాత్రమే సంపాదించాలా? అదే యాంగ్రీ మ్యాన్ తీసుకురామాకండి ప్లీజ్. విశాల్ గారు ఇక్కడ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదా, అదే తిరుపతిని తమిళనాడు నుంచి ఏపీ కేటాయించినప్పుడు అంటే అప్పటి పరిస్థితులు ఏమైనా చూపించబోతున్నారు? లేదు, చిత్తూరు నగర ఈ బార్డర్లో జరిగిన ఒక విషయంలో అది ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక పోర్షన్ ఉంది. అంటే కనపడతాడు ఒక విషయం హీరో లేటర్ ఆన్ ఇన్ ద ఫిల్మ్. అది ఒక బ్యాక్ డ్రాప్గా. అంటే 2.5 hours అనేది 2 minutes చెప్పాలండి. ఆ 2 minutes అనేది ఒక లాస్ట్ యారో. నువ్వు ఏం చెప్పగలపోతున్నావు రిలీజ్ ఆ బుకింగ్ ముందు, ఈ సినిమాకి వెళ్దామా లేదా అన్న ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి మనం ఇచ్చేది లాస్ట్ యారో అంతే. దాని తర్వాత నేనేం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. అది చూసిన తర్వాత అతను నిర్ణయం చేస్తాడు సినిమాకి వెళ్తున్నాం అనేది. అది ఆ విషయంలో మీరు చెప్పిన విషయం డెఫినెట్గా సినిమాలో ఇట్స్ అ వెరీ బిగ్ ఇది బ్యాక్ డ్రాప్ అని చెప్పి.